పండుగ వాతావరణంలో జీవించుకుంటూ స్వార్థ పరులుగా, స్వార్థ ప్రియులుగా మనం కేవలం మన ఆనందాన్ని వెతుకుంటూ, మనమే ఆనందిస్తూ, మనమే సంతోషిస్తూ, మనమే విలువైన వస్త్రాలు, విలువైన ఆభరణాలు, పిండి వంటలు, విలువైన జీవితాన్ని మనం మాత్రమే జీవించడం కాదు. ఒకవేళ అలా మనం జీవిస్తే అది క్రీస్తు మనస్సు కాదు. చూడండి, అది స్వార్థపూరితమైన మనస్సు. ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంది. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు కలిగినటువంటి మనస్సు కలిగి ఉంటారు. మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాము చెప్పండి? మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాము అంటే, పాడైపోయిన మన జీవితాలని